హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక మన మిరప నిన్ననే డిలిగేటాను బయోవిటా డిసైడ్ రెండు కలిపి కొట్టిను. ఇది ఇంతవరకు 4 ఎకరాల ప్లాటు, ఇంతవరకు తేజ అనమాట. అటువైపు కూడా ఇంకా 2 ఎకరాలు, అంటే ఇది 4 అది 2 6 ఎకరాలు తేజ, 1 ఎకరం ఎల్లో మిర్చి వేసినాం. అది ఆ పక్క ఉందన్నమాట పొలం. ఇది ఇంతవరకు ఇది 4 ఎకరాల ప్లాట్ ఫ్రెండ్స్. ఆ మందు కొట్టడం జరిగింది మొన్న. కుబికో వాడిన ఎక్స్ట్రా అది కొట్టడం జరిగింది. నిన్న డిలిగేట్ ఊపిరి కొట్టడం జరిగింది ఈ చేనికి. ఆ చేనికి అది, ఈ చేనికి డిలిగేటు డిసైడు, మరి అలాగే బయోవిటా న్యూట్రిషన్కి. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే లైట్ కాపులు పడుతున్నాయి. ఈ కాపులు పడ్డాయి అంటే కొంచెం మనకి భయం ఉండదు, ఎందుకంటే నెల్లు వస్తుందేమో, అది వస్తుందేమో అని, ఇది బొబ్బ వస్తుందేమో అని భయం. ఇవన్నీ తొలగిపోవాలంటే మన చేలు ఎంతో కొంత కాపులు పడాలా. కాపులు పెడితే మన పని మనం చేసుకుంటూ పోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటికి ఈ విధంగా ఉంది. 50 రోజులు అయింది ఇప్పుడు మన మిరప తోట. ఇదిగో ఫ్రెండ్స్, మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా మబ్బులు కాచుకొని ఉన్నాయి. ఈరోజు మరి వర్షం ఉంది, ఫ్లాష్ ఫ్లడ్ అంటున్నారు. ఏమో దేవుడి దేవాల మనల్ని కొంచెం దేవుడు సలహా చూస్తే ఈ వర్షాలు పోతే ఈ సంవత్సరం మిరప తోటలో మంచిగా లాభదాయకంగా ముందు సాగిపోవచ్చు అన్నది రైతుగా నేను నాదొక సంతోషం ఫ్రెండ్స్.